అంటే అన్ని వృద్ధాశ్రమాలు అంత కంఫర్టబుల్గా ఉండవనేది అక్షర సత్యం. అదే లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర పే చేసిన ఓల్డ్ ఏజ్ హోమ్లే ఒకవేళ ఇప్పుడు బెడ్ రిడన్ అయిపోయిన వృద్ధుల సంఖ్యలో మనం చూసుకున్నట్టయితే చాలా దయనీయంగా ఉంటుంది. అసలు ఎంత పే చేసినా చేసేవాళ్ళు ఉండరు, నా అనే మనిషి ఉండరు. వాళ్ళకి కనీసం డ్రెస్ మార్చే పరిస్థితి కానీ, బెడ్షీట్ మార్చే పరిస్థితి కానీ, లేదంటే యూరినరీ ట్యూబ్స్ ఫుల్ అయిపోయినా కూడా తీయలేని పరిస్థితి. అది వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేసి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నేను చూశాను చాలా వృద్ధాశ్రమాల్లో. వాళ్ళకి బెడ్ రిడన్ అయిపోయిన వృద్ధుల ఆశ్రమాల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది మీరు చూస్తుంటారు కదా, ఎలా ఉన్నాయి వృద్ధాశ్రమాల పరిస్థితి అసలు? మేము మా వైపు కూడా మిమ్మల్ని కంపల్సరీ రమ్మనే పిలుస్తున్నాం. మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా వచ్చి వాటిని మీరు విజిట్ చేయొచ్చు. 100% అండి. మేము చూస్తున్న ఆశ్రమాలు ఇప్పటి వరకు కూడా పేతో నడిచేటివి కావు. నేను వెళ్ళి జాయిన్ చేసే ఏ ఆశ్రమాలు కూడా పేతో నడిచేటివి కావు, దాతల సహకారంతో నడిచేటివే. కొడుకులు తన బిడ్డలు లేని వాళ్ళే కదా, రోడ్డు మీద ఉన్న వాళ్ళు, లేకపోతే తీసుకెళ్ళి వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు, వాళ్ళని మాత్రమే మేము ఎంకరేజ్ చేస్తున్నాము. కొడుకులు ఉండి డబ్బులు పంపిస్తాము అన్న వాళ్ళని మేము ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళకి క్లాసెస్ కూడా ఇప్పిస్తున్నాం. ఎవరైతే కొడుకు కోడలు ఉండి, కూతురు అల్లుడు ఉండి, ఉండేవాళ్ళు ఎవరైనా మా దగ్గరికి తీసుకొచ్చారే అనుకోండి, కంపల్సరీ వాళ్ళకి కూర్చొని కౌన్సిలింగ్ ఇప్పించి మీ అమ్మని మీరు తీసుకెళ్ళండి, మేము తీసుకెళ్తాము అనేదాకా చేస్తామండి. ఖచ్చితంగా మేము అట్లా రిటర్న్ అయినట్టు కూడా మా దగ్గర 2-3 కేసులు ఉన్నాయి. మేము చేసేసి స్వచ్ఛందంగా రోడ్డు మీద దొరికిన వాళ్ళని, అనాథల్ని, వాళ్ళకి ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు కూడా ఉంటారండి. పిల్లలు లేకుండా వాళ్ళు ఏ బంధువులతోనో ఎట్లో ఉండి వాళ్ళు ఇన్ని రోజులు కాలం గడిపిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారే కానీ పిల్లలు ఉన్న వాళ్ళని మేము తీసుకోము, ఖచ్చితంగా తీసుకోము. బెడ్ మీద ఉండేవాళ్ళు. ఇంకా ఒకటి ఏంటి అంటే, ఇద్దరూ జాబుకి వెళ్తూ బెడ్ మీద ఉండిపోతే చేసే ఇది లేకపోతే అప్పుడు కూడా వాళ్ళకి ఒకరు చేసుకుంటే ఒకరు చేసుకోండి అనే మేము చెప్తాం, కౌన్సిలింగ్ ఇస్తాం. లేదండి మా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇద్దరం జాబ్ చేయాల్సి వస్తుంది అని వాళ్ళ కారణాలన్నీ పర్ఫెక్ట్ అనుకోండి, వాళ్ళు చెప్పే కారణాలు పర్ఫెక్ట్ అనుకుంటే మాకు ఓకే అనిపిస్తే అప్పుడు మాత్రమే వాళ్ళు బెడ్ మీద ఉన్న ముసలోళ్ళని స్వచ్ఛందంగా ఓకే పర్ఫెక్ట్ ఉంది అనుకున్న వాళ్ళని తీసుకుంటాం అనమాట. అట్లా అనమాట. సో కాబట్టి ఏ టైంలో విజిట్ చేసినా నేను హెల్ప్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా డబ్బు కోసం నడిచేటివి కావు, పర్ఫెక్ట్నెస్ ఉండేటివి వాటికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం కన్ను కప్పేస్తే కళ్ళు మూసుకునేది కాదండి. రేపు పొద్దున్న మళ్ళీ కంపల్సరీ వాళ్ళకి ఏదో గుర్తొచ్చింది అనుకోండి, ఎప్పుడైనా వచ్చి చేస్తుంటే ఇక్కడ నేను కోరుకునేది ఏంటి, స్టేటస్లో కూడా పర్ఫెక్ట్నెస్. ఒకవేళ శాంతి సేవ చేస్తుంది, ఏ సేవ అందరూ చేస్తారు, ఈమె చేస్తుందంటే ఏంటి పర్ఫెక్ట్. శాంతి అంటే పర్ఫెక్ట్గా చేస్తుందనే ఐఎస్ఐ ముద్ర కావాలి అనుకున్నాను కాబట్టి ఇంత కష్టపడుతున్నాను అనమాట. సో కాబట్టి కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకొని పర్ఫెక్ట్గా మేము చేస్తున్నాం. సో మీరు 100% కూడా మా దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా డబ్బు కోసం ఉండేవాళ్ళు కాదు, నిజంగా దయనీయమైన జీవితం గడుపుతున్నారు. ఒకసారి ఒక పేషెంట్కి ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ బంధువులకి ఫోన్ చేస్తే కొడుకు ఉండి కూడా లేదు అని చెప్పేసి మా దగ్గర జాయిన్ చేసి వెళ్ళారు. అయితే వాళ్ళ కొడుకుకి చేసుకోండి, మాకెందుకు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని నిరాకరిస్తే మేము వాళ్ళకు ఫోన్ చేసి, నీకు తల్లి ఉండి నువ్వు ఈ స్థితిలో వదిలేసిపోయినావు అని చెప్పి అతనికి ఫోన్ చేస్తే, నేను బిజీగా ఉన్నానండి తర్వాత మాట్లాడతానని చెప్పి ఫోన్ కట్ చేయడం కూడా జరిగింది. అయితే అది చేయడంతో ఆమెకు అనారోగ్యం చాలా అధికమవుతుంది. ఆ పిల్లగాడి పేరు బాగా కలవరిస్తుంటే ఎవరు ఈమెను జాయిన్ చేసింది వాళ్ళ బంధువులు కదా, ఎవరు లేనని జాయిన్ చేశారు కదా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే కొడుకున్నాడనమాట. కొడుకుంటే కొడుకుకి మేము కాల్ చేస్తే బిజీ ఉన్నాడని చెప్పి కట్ చేసేసాడు. ఆ రాత్రికి ఆమెకి ఎంత సర్ది చెప్తున్నా, ఎంత ఓదారుస్తున్నా, భూలక్ష్మి ఆమె పేరు, ఎంత ఓదారుస్తున్నా విపరీతమైన ఆర్తనాదాలు. ఇక ఆవిడికి నాకు తెలిసినంత వరకు బాగా చావు దగ్గరకు పడిపోయిందండి. మరి ఆ భగవంతుడు కనిపించాడేమో నాకు తెలీదు. అసలు ఇక కలవరించి ఆ రోజు రాత్రి చనిపోయింది తను. చనిపోతే పక్క రోజు, అరే చివరి చూపు కనీసం నోచుకోలేకపోయావు, నీ చేతి మీద కనీసం తనకు ఆత్మశాంతి కలిగించు, ఆమెని దహనం చేయడానికి రమ్మని మేము ఫోన్ కాల్స్ చేస్తుంటే మా కాల్స్ కట్ చేస్తున్నాడు, అసలు మేము మెసేజెస్ పెడితే రిప్లై ఇస్తలేడు. నిజంగా అండి అసలు కంప్లైంట్ ఇచ్చి అలాంటి వాళ్ళని 4 తన్నిపించాలనుకునే, కానీ ఆమె కలవరించింది ఏంటంటే ఆ రాత్రి వరకు కూడా నా కొడుకు చాలా బిజీగా ఉండి, ఆయన ఏమనకండి, బయట చెప్పకండి, ఆయన పేరు చెప్పకండి అని. చూడండి తల్లి ఏం ఆలోచిస్తుంది అంటే, ఎంత వద్దనుకొని కొడుకు అనుకుంటున్నాడు కానీ ఆ తల్లి అనుకోలేదండి. ఆ కొడుకుని మాత్రం కలవరించి పైగా 10 మందిలో తీసుకురావద్దు అని చెప్పి మళ్ళీ ఆవిడ మాతో మాట తీసుకోవడం, మేము ఏమీ చేయలేక ఆవిడ దహన సంస్కారాలు నా చేతి మీద నేను చేశానండి ఆవిడకి.
సో నేను ఆ సమయంలో నేనే కూతురు అనుకున్నా, నేను చేశాను. అలాంటి కేసెస్ ఉంటాయండి. ఎంత అంటే శ్మశానానికి అంటే దహన సంస్కారాల వరకు ఆడవాళ్ళు వెళ్ళకూడదు అని ఉంది కదా, అని మీరే చేస్తున్నారా? అన్నీ నేనే చేస్తున్నానండి. మీ దానికి ఇంట్లో వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేయట్లేదా? మీ ఇంట్లో వాళ్ళు అబ్జెక్ట్ మా ఇంట్లో వాళ్ళు అబ్జెక్ట్ ఏం చేయలేదండి. మా హస్బెండ్ ఖచ్చితంగా కూడాను, నేను ఆయనకు కూడా మరి ఆయనకి ఎలా అర్థమైందో నాకు తెలియదు, కానీ బ్రతుకుంటే వాడు 100 మాటలు అంటాడేమో కానివ్వండి, ఆ చచ్చిపోయిన శివానికి చేస్తే అన్నా ఎక్కడున్న పుణ్యము, ఒకవేళ ఆయనకు కూడా ఆత్మశాంతి కలుగుతుంది అని అనుకున్నామేమో ఇద్దరం. నాకు కూడా తెలియదు, నాకు చేయడం నాకు భయమేం లేదు, వెళ్ళిపోతూ ఉంటా. అసలు ఎక్కడ నేను చెప్పాను కదా 10:30 రాత్రి కూడా మేము శ్మశానంలోనే ఉండేవాళ్ళం, నాకు అలాంటి భయాలు ఏం లేవు. సో ఆయన కూడా సహకరించేవారు. కానీ సొసైటీ నుంచి ఇబ్బంది వచ్చిందనమాట. అసలు ఆడపిల్లవి ఏదో ఒకళ్ళకి అన్నం పెడుతున్నావా పెట్టుకో, ఏ ముసలామకి మూతి తుడుస్తున్నావా తుడుచుకో, ఇట్లాంటివి చేసుకోకుండా నీకేం పని అసలు. అందులోనూ ఒక కేటగిరీలో ఒక కమ్యూనిటీలో పుట్టి మా పేరంతా చెడ్డగా తెస్తున్నామని కమ్యూనిటీ పెద్దలు ఫోన్ చేసి లబోదిబో అని మొత్తుకొని నిన్ను మేము సంఘం నుంచి తీసేస్తున్నాం, ఇక నువ్వు మాకు కాదు అని చెప్పి. అయితే సహాయం ఇప్పుడు ఈ సందర్భం కూడా ఇది కూడా గుర్తు చేసుకోవాలండి. ఇష్టపడి ఎవరైతే వస్తున్నారో మేము మీకు హెల్ప్ ఉంటామండి చేస్తామండి అని వస్తున్నారో, మళ్ళీ కమ్యూనిటీకి భయపడి కూడా మేము ఉండమండి అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు ఎంత హెలికాప్టర్లో వచ్చి ఏరోప్లేన్లో వెళ్ళిపోతున్నారు. నిజమేనండి, ఇట్లాంటివన్నీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నాకు ఫ్యామిలీ తరఫున ఇబ్బంది లేదండి, కానీ సొసైటీనే అసలు ఈ సేవా సంస్థలు ఎందుకు వెళ్తాయి? ఒక మాట పోనీ అసలు రన్ చేద్దాం పక్కకు పెడదామండి, ఎట్ట రన్ చేద్దాం అనేది పక్కకు పెడతామండి. అసలు ఎందుకు వచ్చాయండి ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ ఎందుకు వచ్చాయి? ఇన్ని వేల ఎన్జిఓస్ ఎందుకు వచ్చాయి? సొసైటీ నుంచే కదా. ఏది స్టార్ట్ అయినా మనుషుల నుంచే ఇవన్నీ మనం పెట్టుకుంటున్నాం, మళ్ళీ మనుషులకే అందజేస్తున్నాం, అంతే కదా. సో అలాంటిది మనం పెట్టుకోవడానికి కారణం ఆ మనుషులే, తీసేయడానికి కారణం ఆ మనుషులే, సేవ చేయడానికి కారణం ఆ మనుషులే. ఇప్పుడు నన్ను మొత్తానికైతే కమ్యూనిటీ నుంచి అట్లా సో అండ్ సో అంటే మాకు కూడా చాలా ఆర్గనైజేషన్స్ అంటే ఐ మీన్ చాలా సంఘాలు ఉంటాయి. ఒకే కమ్యూనిటీకి బోల్డ్ సంఘాలు ఉంటాయి. కొంతమంది మాత్రం కంపల్సరీ ఈవెన్ అండి వాట్సాప్ గ్రూపుల నుంచి కూడా నేను ఏదన్నా పోస్ట్ అప్లోడ్ చేశానంటే నన్ను వెళ్ళేసారు, వాడికి గ్రూప్ నుంచి తీస్తే. బాబు ఎందుకు బాబు గ్రూప్ నుంచి తీస్తావు అంటే, నువ్వు మెంటల్ వాళ్ళ దగ్గరికి పోతున్నావు, వాళ్ళకి చేస్తున్నావు, శివాలను చేస్తున్నావు, దీనికోసం కాదు ఈ వాట్సాప్ గ్రూప్ ఉన్నది అంటే. నాకు అప్పుడు అనిపించింది వాట్సాప్ గ్రూప్ దేనికి ఉంది? గుడ్ మార్నింగ్, బర్త్డే విషెస్, మ్యారేజ్ డే విషెస్ దానికోసం ఉంది. సో టైం పాస్, జీవితానికి కావాల్సింది టైం పాస్ అండి. సో నిజం కాదు, న్యాయం కాదు. సో నాకు అప్పుడు అనిపించింది, ఏంటి బాబు ఏ లోకంలో ఉంటున్నాం, ఏ ప్రపంచంలో ఉంటున్నాం నాకు అర్థం కాలేదు. పీక్ అవతల పారేశారు. సరే ఓకే కానీ కదా, అందుకే అని ఓకే కరెక్టే అని అప్పుడు అనిపించిందండి. సో నాకు ఇబ్బంది ఎదురైందండి ఖచ్చితంగా. నన్ను అయ్యో మీరు ఎలా దాని సంస్కారాలు చేస్తారు? పున్నామ నరకం నుంచి తప్పించేది కొడుకైతే మీరు ఎలా చేస్తారు? అసలు వాళ్ళు పాపం పున్నామ నరకానికి వెళ్ళిపోరు. కరెక్టేనండి కదా, నిజంగా. అసలు ఈ వార్తను తీసుకొచ్చిన వాడు ఎవడో కానీ నిజంగా నేను కనుక్కోవాల్సింది అదనమాట. వెనక్కి పోయి ఈ మాట ఎవరన్నారు? మనకున్న శాస్త్రాలు నిజమే కావచ్చు, న్యాయమే కావచ్చు. అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో లేదంటే నాకు సంబంధం లేదని వదిలేసే కొడుకులు ఉన్నప్పుడు ఆ కొడుకు దాని సంస్కారాలు చేస్తేనో పిండం పెడితేనో వీళ్ళకి పున్నామ నరకం తప్పుతుందా కదా? లేకపోతే ఒక ఆడపిల్ల సంబంధం లేని ఏ సంబంధం లేని ఒక ఆడపిల్ల దాని సంస్కారాలు చేస్తే వాళ్ళు పున్నామ నరకానికి వెళ్ళిపోతారని చెప్పని అంటున్నారు కదా. మరి దానికి మీకేమి అభ్యంతరాలు లేవా దీని మీద? అంటే అభ్యంతరాలు అని కాదండి, నిజంగా చెప్తున్నాను కదా. ఒకవేళ ఆ సందర్భంలో తీసుకుంటే అబ్బాయికి ఎందుకు పుట్టలేదురా బాబు అని బాధపడ్డం తప్ప. కానీ నిజంగా కూడా అండి మనం మార్చలేమా? అసలు సమాజం మొత్తం ఇట్లా ఎందుకు ఆలోచిస్తుంది? ఎందుకు ఇప్పుడు మీరైతే చేస్తున్నారు కదా. ఎస్ నేను అందుకే చెప్తున్నా, వీళ్ళకి ఎదురు చెప్పాలనేసి అసలు కనువిప్పండి. ఇప్పుడు వాడికి నేను సమాధానం చెప్పుకుంటూ కూర్చునేదానికన్నా నేను చేయాల్సింది నేను చేసుకుంటూ పోతూ ఉంటే, ఇందాకే అనుకున్నాం కదా ఒకరిలో కాకపోతే ఒకరిలో మార్పు వస్తుందా అని. ఇప్పటికి 3 తయారయ్యారండి నాలాగా. 3 మెంబర్స్ లేడీస్, 3 మెంబర్స్. ఇప్పుడు ఫస్ట్లో నన్ను సొసైటీ ఏమన్నదాన్ని పక్కకు పెడితే ఇప్పుడు మాత్రం 10 గంటల రాత్రి అనే మీరు ఒక ఫోన్ కాల్ చేయండి, 3 లేడీస్ రెడీ అయ్యారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంతసేపు ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఎంతో సంపాదన చేసుకుంటారని పోటీ పడ్డం కాదు.
నిజంగా మాట అనాలనుకుంటే, నీకు కూడా చెయ్యాలి అనుకుంటే నువ్వు అక్కడికి రా, నువ్వు శ్మశానానికి వచ్చి ఒక శవాన్ని మొయ్యు, లేదు ఒకరికి దహన సంస్కారం చేయు, లేదు నీ చేతితో నుంచి ఒక పుణ్యమైన కార్యక్రమం ఏదన్నా రూపాయి ఇవ్వు, అప్పుడు నీకు ఖచ్చితంగా తెలుస్తుంది అని మాత్రం నేను అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఒక లేడీస్ ఒక 2-3 తయారయ్యారండి. అట్లా ఏం లేదండి. అట్లా అనుకుంటే ఎవరు రాకనే పోతుండే బయటికి కూడా. ఈ సమాజం ఏమన్నది అని బాధపడుతూ కూర్చుంటే మాత్రం మనం ఏది చేయలేం. ఈ పని అని కాదండి, ఇది అని ఒక కోణం చూపిస్తూ ఉంటుంది. కానీ అసలు అనేవాడు, ఇందాకే అన్నాం, మంచి అనేది ఒక్కరంటే మనల్ని, చెడు అనేది 1000 మంది పక్కకు కాచుకొని ఉంటారు. ఒకటి చేయితనిస్తున్నాడంటే ఆ చేయితని ఇవ్వకుండా ఈ 1000 మంది అతన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, మేమే ఇవ్వట్లేదు నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని. సో అలా నాకు చాలామంది అండి చాలా సపోర్ట్ చేస్తామని వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఫ్లైట్లో వచ్చి హెలికాప్టర్లో వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా నడుస్తుంది. సేవా సమితి సభ్యుల పేర్లు తెలుసుకోవచ్చా? లేకపోతే 100% అండి, నాకు హ్యాపీ అనమాట. ఎందుకంటే మీరు ఒక్కరే కాదు, మీతో పాటు వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు ఒకసారి తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఓ మా వాళ్ళు కూడా చేస్తున్నారా అని వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా ఒక మాట అనుకుంటారు కదా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఏమండి, 1 and only 1% అండి. ఇది మాత్రం డీప్గా డెప్త్గా అడిగిన ఒకే ఒక వ్యక్తి మీరే, ఏకైక వ్యక్తి మీరేనండి. ఎందుకంటే ఎక్కువ శాతం లేదండి మీ గురించి చెప్పేయండి అని చెప్పి అంటూ ఉంటారు, కానీ మా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అని నేను వాళ్ళకన్నా ఎక్కువ హ్యాపీ నేను ఫీల్ అవుతున్నా. మొదటిగా నన్ను గాడ్ ఫాదర్ లాగా పెంచిన ఒక తండ్రి నన్ను ఎంకరేజ్ చేస్తే, ఇంకో ఆయన నన్ను ఈ ఆర్గనైజేషన్ పెట్టుకోవడానికి మూల కారణమయ్యారు. ఆయన పేరే సిరిపురం జయప్రకాష్ గారు. అంకుల్ గారు నన్ను, లేదమ్మా నీలో ఏదో ఒక పవర్ ఉంది, నువ్వు ఏదో చేసేయాలని ఆరాటపడుతున్నావు, ఓ పని చేయు, నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముతావో, ఏది చేయాలనుకుంటున్నావో ఒక ఆర్గనైజేషన్ పెట్టు, నీకు సపోర్ట్గా నేను ఉంటానని మొదటగా అంకులే నన్ను ప్రోత్సహించి ఆర్గనైజేషన్ పెట్టించారు. ఆయన పేరే ప్రకాష్ అంకుల్ గారు. ఆ తర్వాత మా సెక్రటరీ శ్రీలక్ష్మి. సో తను ఒక జాబ్ చేసుకుంటూ, తను ఒక ఓన్ ఆఫీస్ రన్ చేస్తుంది, చేసుకుంటూ కూడా తనకి ఏ మాత్రం వీలైనా నాకు వచ్చి తను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అట్లాగని ప్రెసిడెంట్ జ్యోతి అండి, కందమల్ల జ్యోతి. సో తను మెడికల్ షాప్ రన్ చేస్తుంది. సో మేము ఎవరు కూడా ఖాళీగా లేవు, ఎవరికి ఉండాల్సిన ఫ్యామిలీస్, ఎవరికి ఉండాల్సిన పనులు వాళ్ళకు ఉండి కూడా దీనిలో సహకరిస్తున్నారు. ఇంకా బూరెల సత్యనారాయణ, కొత్తవారు అనురాధ, అలాగే మన సుఖద. సో వీళ్ళందరూ కూడా భాస్కర్ అని ఒకరు ఉన్నారనమాట. సో ఫ్యామిలీ మెంబర్ కాదు, మా వారి పేరు కూడా భాస్కరే, కానీ కాదు మా వారు కాదు. సో కన్నయ్య ఉన్నారు భాస్కర్ అని చెప్పేసి, ఐరన్ స్టీల్ షాప్ అనమాట. సో వీళ్ళందరం, మేమందరం అండి, మేము ఈ 7 members మేము పెట్టుకొని నన్ను ఇప్పటికీ అండి, ఇప్పుడు ఎన్ని ఏళ్ళైతే చాలా అండి డిస్టర్బ్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినారంటే అంత ప్రయత్నం చేశారు. అసలు ఎక్కడ చూసినా ఇప్పుడు మీరు అన్నట్టు 100% అండి, ఎక్కడికి వెళ్ళినా ఆవిడ పేరు వినిపిస్తుంది కానీ మీ పేరు వినిపిదే మరి అనేసి మా వాళ్ళకి కూడా అందరికీ చెప్పడం మొదలుపెట్టి అనవసరంగా మీ గ్రూప్ని చిన్నపిన్నం చేయడానికి, ఒక ఉమ్మడి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసినట్టు చేయడానికి చాలా ప్రయత్నం చేశారండి. అలా వెళ్ళి చెప్పిన ప్రతిసారి కూడా ఆవిడ మీద 100% మాకు నమ్మకం ఉంది, మీకు ఆ ప్రాబ్లం లేదు, మాకు నమ్మకం ఉంది, పర్వాలేదండి, ప్రతి విషయంలో మేమే శాంతి, మీరు వెళ్ళండి, మాకు వీలైతే మేము వస్తాం, కానీ ప్రతి దగ్గరికి ఇప్పుడు 10:30 రాత్రి మేము రాలేం కదా, ఆమె చేయగలుగుతుందంటే ఆమెకి మేము ఏమంటారు చూడండి, చేయి ఇట్లా కలపకపోయినా పర్లేదు, నేనున్నానని భుజం తట్టినా చాలు అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో నేను ఈ గర్వకారణంగా నేను చెప్పుకుంటానండి. చాలామంది ప్రయత్నం చేశారు, ఎవరు కూడా నన్ను అంటే ఎంత గుర్తించకపోతే, ఇప్పుడు నాకు అవార్డు ఇవ్వండి అని అన్నా ఎవరు అవార్డులు ఇవ్వరు, కరెక్టేనా? ఎవరు ఇవ్వరు. వాళ్ళు అసలు ఈవిడేంటి, ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈవిడ ఏం చేస్తుంది అని అన్నీ చెక్ చేసుకునే అవార్డు. అది 1-2 కాదండి, ఒక పెద్ద లిస్ట్ ఉంది మీ అవార్డుల లిస్ట్. అవునండి. సో మీ నోటితో ఒక్కసారి వినొచ్చా మా వ్యూవర్స్ కోసం? 100% అండి. కాకపోతే 300 అవార్డుల పైన వచ్చాయి నాకు. సో నేను గొప్పగా బాగా చెప్పుకునేటివి కొన్ని ఉన్నాయి. ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్ ఎమినెంట్ అవార్డు నేను విజయవాడలో తీసుకున్నాను. ఒకటి రాజమండ్రిలో పిలిచే ఫెలిసిటేషన్ చేశారు. సో మదర్ తెరీసా, సావిత్రిబాయి పూలే నేషనల్ అవార్డ్, తర్వాత నాకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం ఇవ్వడం,
సో ఏ రికార్డుకి వచ్చింది మీరు? ఇది వచ్చేసండి కమ్యూనిటీ బేస్లో నేను మా వాసవి మాతని అందరూ ఫోటో పెట్టి పూజిస్తారు, కానీ డాలర్గా చేసుకొని ఎప్పుడూ కూడా ఎవరు కూడా వేసుకునే ఆ రికార్డు లేదనమాట. మేము రికార్డ్ మొత్తం సెర్చ్ చేసిన తర్వాత మేము ఇది చేయాలనుకుంటున్నామని మేము అప్లికేషన్ పెట్టుకున్నాక అది మొత్తం వాళ్ళు కూడా సెర్చ్ చేసి లేదు యాక్సెప్టబుల్ అని చెప్పి ఎప్పుడైతే స్టాంప్ కుట్టారో అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను. మాకు 102 గోత్రాలు అనేటివి మా వాసవి దీనిలో నాకు 102 గోత్రాలు ఉంటాయి. సో నేను 102 మందికి సిల్వర్ కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. నాకు వాసవి మాత దాన్ని ఏమంటారు డాలర్ స్టాంప్ అది చేయించి మరీ చేయించడం నాకు గుర్తింపు తెచ్చిందండి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం సంపాదించాను. ఓ సో నైస్. ఏమైనప్పటికీ ఇప్పుడైతే మీ అత్తగారు ల్యాండ్ ఇచ్చారు, అవునండి, మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి. వాట్ నెక్స్ట్? ఏం చేయాలనుకుంటున్నారు? దీనిలోనే టోటల్ డెడికేట్ అయిపోయి చేయాలి అనేది ఒక లక్ష్యం అండి. నాకు చాలా ఇష్టం. నా శ్వాస ఆగిపోయే వరకు నేను సేవలోనే ఉంటాను, ఎప్పటికీ అందులోనే తరిస్తాను. కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు చేతునివ్వాలి అని మనసారా కోరుకుంటున్నాను. ఎవరో ఒకరు ఉంటారులే చేస్తారులే అనుకున్న దానికన్నా దీనికి నేనే ఎందుకు చేయకూడదు అని ముందరికి రావాలని నేను మరీ మరీ మనసారా కోరుకుంటున్నాను. సో అలా మాకు అవకాశం అందరూ కల్పిస్తే నేను ఒకటే కోరుకుంటున్నానండి. ఒక్కొక్కసారి ఫోన్ కాల్స్ వస్తాయి అన్నమాట. ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఎన్ని కాల్స్ వచ్చినా 100 కాల్స్ ఉంటాయండి. 100 కాల్స్లో 100 కాల్స్ సపోర్ట్ అడగడానికి కాల్ చేస్తారు, కానీ నేను సపోర్ట్ ఇస్తాననే ఒక్క కాల్ కూడా రాదండి మాకు. సో 100 మందికి సపోర్ట్ చేయాలంటే ఒక్కరన్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే సో మేము దాన్ని చేయగలుగుతాం అనమాట. సో అందుకే చెప్తున్నా, మాకు ఎక్కడికి పోయినా మాకు ఈ సమస్య ఉంది అని పాపం లబోదిబో మొత్తుకునే వాళ్ళే, కానీ మేము వీళ్ళకి చేయాలంటే మా దగ్గర ఉండాలి. ఖచ్చితంగా మా దగ్గర ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ సహకరించాలి, చేస్తేనే మేము చేయగలుగుతాం. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. కొత్తల్లో నేను చాలా సింపుల్గా అసలు ఒక నార్మల్ శారీలో వెళ్ళాను. మీరు నార్మల్ శారీ కట్టుకుని ఏ గోల్డ్ వేసుకోకుండా ఏ కార్లోనూ కాకుండా విడిగా పెడితే కనీసం మీరు ఎవరు అనేది కూడా అడగరు, కనీసం లోపలికి కూడా రమ్మనరు, మంచినీళ్ళు కూడా అడగరు. మీరు సేవ అని అడిగితే మిమ్మల్ని ఒక వింత పశువుని చూసినట్టు చూస్తారు. 100% క్యాచ్ చేసి ఎన్ని తగిలే తెలియదు కానీ మీకు ఒక బ్రాండ్ శారీ కావాలి, మీకున్నా లేకపోయినా 10 మందికి చూపించుకోవడానికి కొంత గోల్డ్ కావాలి, మీకు డీజిల్ పోయించుకోవడానికి దమ్ము లేకపోయినా సరే ఒక కారు కావాలి. ఇవన్నీ ఖచ్చితంగా చూపించుకుంటేనే ఎస్ ఈవిడ నిజంగానే సేవా సమితి నడుపుతున్నారు, ఈడు కొంత ఇవ్వచ్చు అని అనుకుంటారు. అంతేనే మీరు చెప్పేది? 100% చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలా వెళితే సంస్థ మీద సంపాదించుకోవడానికి వచ్చింది అంటారు, అలా అన్నారు. ఓకే, నిజంగా మాకు లేక కాదు, అసలు మేము దాని మీద బ్రతకాల్సిన అవసరము లేదు. అత్తయ్య గారు దలుచుకుంటే హ్యాపీగా ఇప్పటికీ మేము అందులో ఏదో బిల్డింగ్ కట్టుకొని శుభ్రంగా రెంట్లకి ఇచ్చేసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళం. 40 lakhs ప్రాపర్టీ డొనేట్ చేస్తున్నాం, సొసైటీకి మేము డొనేట్ చేస్తున్నాం. సొసైటీకి ఏమో అంటారు చూడండి, ఇంటి గెలిచి రచ్చగెలవాలి అని. మొదట నేను మా ఇంటి నుంచి సాధించాను. సో సొసైటీని ఇప్పుడు నేను అడుగుతున్నాను. సో లేనప్పుడు లేదు అన్నారు, పర్ఫెక్ట్ ఉన్నాను. ఉంటే ఏమంటుంది తెలుసా? ఉంటే ఏమంటే దీని మీద సంపాదించింది అంటారు. 100% అండి. నా బిల్డింగు, నా కారు, నేను తిరిగేది ఇప్పుడు వాటి మీద వచ్చినాయి అంటున్నారు. నిజంగా ఒక 3 yearsలో ఒక NGO పెట్టుకొని ఇవన్నీ సంపాదించేసేసచ్చు అంటే మరి మిగతా వాళ్ళు ఎందుకు ఖాళీగా ఉన్నారండి? మీకు ఇచ్చేది కూడా వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు అయితే ఇవ్వరు కదా. మరి అదే మహా అయితే 1000, 5000, 10,000 దట్స్ మ్యాక్సిమం. ఎస్, కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? అన్లెస్ అంటే మీకు లేకపోతే మీరు దీని మీద డిపెండ్ అయ్యలేరు అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఫ్రమ్ ద బిగినింగ్ మీకు ఎంతో కొంత ఉంది, దాని మీద మీరు బతుకుతున్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. కాకపోతే నరం లేని నాలుకే అంటారు చూసారా, ఎలా పడితే అలా మాట్లాడతారు. ఎగ్జాక్ట్ అదే అనిపిస్తుందండి. అందుకే ఇంకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే మా వారు అంటూ ఉంటారనమాట, ఎక్కువ శాతం నేను బయటకు వెళ్ళేటప్పుడు కానీ సేవ చేయడానికి వెళ్తున్నప్పుడు కానీ నీకు హ్యాపీగా ఉంది కదా అని అన్నీ వేసేసుకొని పోవడం ఎందుకే అంటే, ఏమండి మీరు అనుకున్నట్టు నేను కూడా ఒకప్పుడు అనుకున్నానండి. సో అట్లా లేదు అనుకుంటే దాని మీద తీసుకుంటున్నా అంటున్నారు, ఉంటేనేమో దాని మీద సంపాదించుకుంటాను. నిజంగా ఎవడు మంచి అని మాత్రం ఎవడు అనడా అనేసి నాకు అలా అనిపించి మీతో చెప్పాలనిపించింది. 100% బాగానే
క్యాచ్ చేశారు. సో అదండి, సో తిప్పలు. సో ఇవన్నీ కూడా ఇష్టంగానే హ్యాపీగానే ఇప్పటి వరకు అంటే పడిన కష్టాన్ని కూడా చిరునవ్వుతోనే ఛేదించుకుంటూ వస్తున్నాను. మనసులో ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఒక సామెత కూడా ఉంది, మొహం మీద చిరునవ్వు ఉంది కదా అని గుండెల్లో బాధ లేదని కాదు, చాలా బాధ ఉంది, ఏదో చేయాలని ఉంది. ఎన్నో మాటలు అన్నారు, ఆ అన్న మాటలన్నీ కూడా పక్కకు పెట్టి చేసుకోవాలన్న ఒక మంచి లక్ష్యంతో ఉన్న అమ్మాయిని మాత్రం ఇలా ఉంచండి, చేతనైతే సహాయం చేయండి, లేకపోతే కూడా ఊరుకోండి, అంతేగాని ఏది అనకండి. ఎప్పుడు చెప్తూ ఉంటా, మన ఏ మనిషికైనా మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం సృష్టించకూడదు. ఒకటే నమ్మాను, అలానే వెళుతున్నాను. సో అందరూ కూడా సహకరిస్తే సంతోషం. మీకే కాదండి, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే లేడీకి ఇలాంటి ఇబ్బందులు తప్పవు. ఎక్కడెందుకు మా ప్రొఫెషన్ తీసుకోండి, ఓకే, నీట్గా రెడీ అయ్యి ఒక లెవెల్లో కనుక వెళ్ళకపోతే, ఒక మెయింటెనెన్స్ కనుక వెళ్ళకపోతే పట్టించుకోరు. ఓకే, అవకాశం కూడా ఏ ఛానల్ వాళ్ళు ఇవ్వరు. అలానే సింపుల్గా ఉందామనంటే అబ్బాయి అసలు ఏం బాగుందండి అమ్మాయి, ఎలా ఇస్తాం, కనీసం రెడీ అవ్వలేదు, ఏముంది కారే వేసుకొచ్చింది అంటారు. చెప్పులు ఏ బ్రాండో చూస్తారు, ఏ రింగులు పెట్టుకొచ్చారో చూస్తారు, ఏ బ్రాండ్ వాచ్ పెట్టుకుందో చూస్తారు, స్పెక్స్ అయితే ఏ బ్రాండో చూస్తారు. ఇవన్నీ మెయింటైన్ చేసినా కూడా ఈవిడ ఒక్క జీతంతోనే ఇది వస్తుందా అంటారు. గాడ్, అంతే ఈవిడ ఇంకేం చేస్తుందో. సో పాయింట్అవుట్ చేసేవాళ్ళు ప్రతి ఫీల్డ్లోనూ ప్రతి ఒక్కళ్ళకి ఉంటారు. అంటే మేల్ వర్షన్ కూడా వాళ్ళకి ఉంటుంది, మనం ఫీమేల్ వర్షన్ ఒకటి మాట్లాడుకోకర్లేదు. మేల్ వర్షన్లో వాళ్ళకు ఉండే ఇబ్బందులు, వాళ్ళని పాయింట్అవుట్ చేసేవాళ్ళు, వాళ్ళని అనేవాళ్ళు డెఫినెట్గా వాళ్ళకే ఉంటారు. బట్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, మనం చేసేది కరెక్టా కాదా అని మన మనసుకు మనం సమాధానం చెప్పుకొని రాత్రి ప్రశాంతంగా నిద్రపోతే అదే 10,000. ఓకే, కరెక్ట్. అలా ఎప్పుడు అనుకోదు మీరు అసలు. ఏదేమైనప్పటికీ ఒక ప్రాబ్లం వస్తే శాంతి గారికి ఫోన్ చేస్తే మాకు సొల్యూషన్ దొరుకుతుంది అని అనేవాళ్ళ సంఖ్య పెరగాలని, మీరు కూడా బోళ్ళంత మందికి సేవ చేయాలని, అలాగే మీరు అనుకున్నట్టుగా ఆ ల్యాండ్లో ఏదైతే మీరు ఆశ్రమం కట్టాలని అనుకుంటున్నారో దానికి తొందరలో మంచి ఫండ్ అది దొరకాలని, ఒక మంచి వ్యక్తిని కూడా నేను మళ్ళీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. అయితే ఇప్పటి వరకు నేను చాలా ఒడిదుడుకులను తట్టుకొని ఒక 3 years పాటు తీసుకొచ్చాను. మర్రి ప్రవీణ్ అతను లయన్స్ క్లబ్లో బాగా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. సో అతను సాయి భక్తుడు. సో నన్ను సిస్టర్గా ఒక సందర్భంలో 1 year బ్యాక్ మీట్ అయ్యాడు. అబ్బాయిని ఒక్క మాట, చిన్న మాట అడిగానండి. ఏమడిగాను అంటే, నువ్వు చైర్పర్సన్గా ఉండాలి ఈ సంస్థకి, ఉండి నువ్వు ఇప్పటి నుంచి నువ్వు చూసుకోవాలి, మీరు యూత్, నేను సజెషన్స్ ఏం కావాలన్నా నేను చేస్తూ ఉంటాను, బట్ మీరు ముందుండి చూసుకోవాలి అనగానే నా మాట కంప్లీట్ కూడా కాలేదండి. అడగాల అక్క, మీకు మేమున్నాం అని చెప్పి అబ్బాయి నన్ను సపోర్ట్ చేసి ఈరోజు ఈ సంస్థకి చైర్పర్సన్ తనేనండి. సో శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి చైర్పర్సన్ మర్రి ప్రవీణ్ అండి. సో తను ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కువ అంతా కూడా అబ్బాయి నిర్వహిస్తున్నాడు. ఇంటి పెద్దలాగా నేను అన్నీ కూడా సో అని చెప్తూ చేస్తూ వస్తున్నాను అనమాట. ఓకే. సో ఏదైనప్పటికీ అవన్నీ మీరు సాధించాలని, ఇందాక చెప్పిన లిస్ట్ అంతా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా. ఏమైనప్పటికీ తప్పకుండా. ఈ సందర్భంగా చెప్పండి, మీ సేవా సమితికి సంబంధించిన ప్రజలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. అలాగే అవసరంలో ఉన్నవాళ్ళు ఏ నెంబర్కి ఎవరికి కాల్ చేయాలి అనేది కూడా, ఎలాంటి సందర్భంలో ఎలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు మీకు కాల్ చేయాలని కూడా ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. ఖచ్చితంగా కెమెరా చూసి చెప్పండి. ఖచ్చితంగా నేను సొసైటీని 2 చేతులు జోడించి కోరుకునేది ఏంటంటే, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఒక పెద్ద గుడిలో ఒక ఏమంటారు, ఒక లైబ్రరీలో మనకు చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టేనండి. కానీ అది మన ఎవ్వరికి అర్థం కావట్లేదు. మనకెందుకులే అని చెప్పేసి పెద్దవాళ్ళని వదిలిపెడుతున్నాం. కానీ కాదండి, మా దగ్గర ఉన్నవాళ్ళు ఎంతెంత టాలెంట్స్ ఉంటారు, ఎంత బాగా మాట్లాడుతూ ఉంటారు తెలుసా అండి. వాళ్ళు ఎన్ని చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా క్షుణ్ణంగా పరీక్షించి వాళ్ళు, బాబాయ్ నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారు, ఎంత పెద్దగా అమ్మా నన్ను ఎంత సేవ్ చేసావో తెలుసా, నువ్వు ఇంత పెద్ద సలహా ఇచ్చావు అని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో అనుకుంటూ ఉంటాను. కానీ అవి మీకెందుకు ఉపయోగపడట్లేదు నాకు తెలియదు. కానీ
ఏ తల్లిదండ్రుల్ని వయసు వచ్చింది కదా అని వదిలిపెట్టకండి దయచేసి. ఆరోగ్య సమస్యలు వచ్చాయి కదా అని వదులుకోకండి. ఆ అమ్మే లేకపోతే మనకి జీవితమే లేదు, ఆ నాన్నే లేకపోతే మనకి మనుగడే లేదు. కనుక తల్లిదండ్రులను వదిలిపెట్టుకోకండి. అలాగే చిన్నారులు తల్లిదండ్రుల్ని పూజించాలి, వాళ్ళు చెప్పింది వినాలి అని ఈ రోజుల్లో చాలా మిస్ అవుతున్నాం. పిల్లలు కూడా అంటే ఒక్కొక్క సందర్భంలో నాకు అనిపిస్తూ ఉంటుంది, 16 ఏళ్ళు రాగానే నాకు తెలుసులే, నాకు అన్నీ తెలుసు అంటూ ఉంటారు. 16 ఏళ్ళకే మీకు అన్ని తెలుసు ఉంటే 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చిన వ్యక్తులకు వాళ్ళకి ఇంకెంత తెలిసి ఉండాలి అని మాత్రం మీరు గుర్తించలేకపోతున్నారు. సో తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా పిల్లలు వినాలి. అలాగే సొసైటీలో ఎక్కడైతే రోడ్డు మీద ఎవరు కనిపించినా దయచేసి నాకెందుకులే అని వెళ్ళిపోకుండా మీ దగ్గరలో ఉన్న పిఎస్ కన్నా అప్పచెప్పండి, లేదు హాస్పిటల్స్లో అన్న అప్పచెప్పండి. ఇలాంటి వాటికి చాలా ముందుకొచ్చి డాక్టర్స్ కూడా చాలా సహాయం చేస్తున్నారండి, ఈవెన్ డబ్బులు కూడా తీసుకోకుండా హెల్ప్ చేస్తున్నారు. ఈ అవగాహన అనేది ఈ రోజుల్లో చాలామందికి వచ్చిందండి, ఎవరు కూడా అంత నిరాకరించడం అయితే చెయ్యట్లేదు. ఒకవేళ మీ పక్కన అలాంటిది ఏదైనా జరిగితే ఎవరైనా దాన్ని టేకప్ చేయకపోతే మీకు అలాంటి సమస్య ఎప్పుడైనా జరిగినప్పుడు ఈవెన్ నన్ను తలుచుకోండి, నాకు కాల్ చేయండి. తప్పకుండా సమస్య ఎక్కడ ఉందో లేకపోతే సర్వీస్ ఎవరికి కావాలో పూర్ణశాంతి అక్కడ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మా సంస్థ పేరు శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి. మా నెంబరు 9966655388. సో మేము వనస్థలిపురంలో ఉంటాం. మీకు ఏ నిమిషంలో ఏ సహాయం కావాలన్నా మమ్మల్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మాకు కూడా ఎవరైనా చేయూతను అందించగలిగిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా చేయూతను అందించండి. ఎవరో చేస్తారు అని కాకుండా మీరు కూడా మీ చేతనైనంత చేయాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను. సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి శాంతి గారు. థ్యాంక్ యూ అండి అంజలి గారు, ఇంత పెద్ద ఛాన్స్, ఇంత చక్కటి ఛాన్స్ నాకు ఇచ్చారు. ఐ డ్రీమ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను మనసారా హ్యాపీగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి.